తొట్టికిరవా ఓ డోలోడు దాచుకోరు డోలు కొట్టే శాతం అయితే నన్నే దాచుకుంటావురా సోరదానికి కిరవా చొప్పదానికి కిరవా నలభై కిరవా ఓరగానికి కిరవా కలుగుండి కిరవా గున్నెనక గున్న బయలు వస్తుందా నీ పాట మొత్తం అన్నీ ఎక్కువ కానీ అమ్మవారిదమ్మ చూడ మాయమ్మ నా బిడ్డ నీ పాట పాడుకుంటున్నా అని లాలి గిరిగాల బద్ది లాలమ్మ లాలి కిరింగ సురవో వేలమ్మ లాలి లాలి గిరిగాల బద్ది లాలమ్మ లాలి కిరింగ సురవో వేలమ్మ లాలి మలాలి వాన చెప్పల బిడ్డోల మలాలి మాయ దొరని మలాలి పూల తొట్టలో నమోల మలాలి పల్లెరు మలాలి పక్కల్లో వరదల బిడ్డోల మలాలి పడవాని మీ అమ్మ మలాలి పంగుల దివసోల మలాలి గుమెడు మలాలి పక్కల్లో వరదల బిడ్డోల మలాలి పండువాని మీ అమ్మ మలాలి గున్నాల దివసోల మలాలి సంగతి ఇక్కడ ఉన్నదా గానాలు అత్ర ఉన్నారు అత్ర అనుకున్నారు ఉన్నవాడే మనిషి ఉన్నా కానీ నీ ఆడటం పాడు వాడారు అంజే మరి ఎట్లనే ఇప్పుడు పొలను ఎరకలలో పిచ్చి మరి ఇప్పుడు లోకం అంటారు కదంటే మా అన్న బిడ్డ ఏది మీ అన్న బిడ్డ ఏది అని అడుగుతావు మరి ఎవరు చూపెడతావు ఏది కూడా 3 కిలో రోగం వచ్చింది మా అన్న బిడ్డ వచ్చిందని మనం అందాం ఎట్లా మరి బొమ్మ మరి పొల్ల ఏదంటే అంటే సచ్చిన పొల్లు ఏదని వాళ్ళు అంటారు అట్లా నాకు ఇక్కడ ఉన్నది ఉండకూడక మైదాపిండి తెచ్చి బొమ్మని చేసిన బొమ్మని చేసిన 5 కిలోల మైదాపిండి తెచ్చిన బొమ్మని చేసిన బొమ్మని చేసిన ఎర్రగా కాల్చిన కాల్చి ఇంకో పొత్తి గుడ్డలో మడిచిన ఇంకో ఇబ్బంది పెట్టేద్దా బొమ్మ ఇక లోకమంతా చూడగా ఊళ్ళోకి వెళ్ళిపోదాం మనం అట్టి కాదు పోడు ఎట్లా ఏడ్చుకుంటా పోవాలి ఏడ్చుకుంటా పోతే నిజ పొల్ల పాపము చచ్చిపోయింది అని వాళ్ళు నమ్మాలి ఎత్తుకుని నువ్వు మొదలు పెట్టి నేను పెట్టుకుంటా ఎన్ను పెట్టి ఎత్తి బిడ్డ ఓ బిడ్డ మా అన్న బిడ్డ వచ్చింది ఓ అవ్వా బొమ్మది బిడ్డ వచ్చింది ఓ బొమ్మది బిడ్డ వచ్చింది వచ్చింది ఓ దేవుడా రోగం వచ్చింది ఓ అవ్వా బొమ్మది బిడ్డ వచ్చింది ఓ దేవుడు వాడలు వండి ఏడుచుకుంటా తండ్రి లోకమంతా నమ్ముతారు అయ్యయ్యో శివసేన రాజు సీతామారారి బిడ్డ శివ సత్యవతి చచ్చిపోయిందంటారమ్మా ఆ లోకమంతా నమ్ముతారు ఓ దేవుడా వందలగడ్డకు వాళ్ళు వందలగడ్డకు వచ్చారు వందలగడ్డకు వచ్చి ఆ మాత్రం బొందను మాత్రం పొల్ల పొడుగుతో బొంద తోడింది బొమ్మ పొడుగుతో బొంద తోడి ఆ బొమ్మను మాత్రం అనగా బొందల పెట్టింది బొందల పెట్టి ఇక మాత్రం అనగా పట్టుగుడ్డలు ఏది ఆనాడు వాళ్ళ తండ్రి
ఉన్నోళ్ళు కాబట్టి పట్టు మాత్రం అనగా బట్టలు పట్టించారు పట్టు పూసాలు ఆ పట్టు పూసాలు సిర్రపర తీరి పాతి పెట్టింది ఆ కట్టెకు మాత్రం కట్టి మరి ఆ కట్టె మాత్రం భూతమైన పాతి పెట్టింది ఇది ఎందుకంటే ఎన్ని రోజులుకున్నా మా అన్న వచ్చి డబ్బు నచ్చేది ఉంటే ఈ ఆనవాళ్ళు చూస్తాం మా బిడ్డ అంటే చచ్చిపోయిందంటే ఇక్కడ పొంద పెట్టే ఇక్కడ పొంద పెట్టినట్టే ఈ పొంద చూస్తావచ్చు పొందలు పొంద కట్టి పొంద చూస్తాం అయిపోయింది కదా అంటే మళ్ళీ ఏడుకోవాలి మనం మళ్ళీ ఎందుకు ఏడుకురు అట్టేగా రకంగా ఏడవాలి మళ్ళీ పోనా ఎందుకంటే ఏడు 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 కావాలైనా కెడతారు చూడు గట్లా ఇక నువ్వు మొదలు పెట్టు నేను మొదలు పెడతాను ఇక మా బామ్మది బిడ్డ నచ్చింది ఇట్లా ఏడు చేసి తలవేడుకోపోతా చూడు కానీ మా బామ్మది బిడ్డ నచ్చింది కొట్టుకుంటా వస్తారమ్మా గట్ల చూడు వాడలు వండి కొట్టుకుంటా వస్తారు ఇక మాత్రం ఇల్లునే రారు పీడవాజు కొడు ఇరా అన్నది మా అన్న రాజ్యం అంతా దేశం అంతా ఇక వాళ్ళు ఎందుకు రెండు నెలల బిడ్డరా అంటే చూడమ్మో ఏడాది బిడ్డ 2 నెలల బిడ్డ 2 నెలల బిడ్డ పెరిగింది ఏ సోదరాని చూడబోతే ఎంత ముద్దుగా ఉన్నదమ్మా ఆడిపిల్లలు చూడబోతే ఎంత ముద్దుగా ఉన్నదే ఉంగుర బియ్యంటికలు చంద్రపు పెదవులు పట్టే పలిత రేకులు కట్టే కలవరేకును ఆ బిడ్డకైనా మహారాజే నాడు పండు తండ్రి 2 నెలల బిడ్డ పోయి 3 నెలల బిడ్డ ఉడికి ఉడక నన్ను ఎంత రుచుకుంటే అతిరాని మాటలు అంత ముట్టుకుంటే ఆదా ఎల్లన్ననేమో యశోదనా బాబు బాబు అంటుంది సమ్మమనేమో వంట విలువ వచ్చరా అందమైన చందమామ అందరికీ రావాలి అందమైన చందమామను అందుకోను వేగవాను బిడ్డ అన్ని నువ్వు అంటే నేనెప్పుడు వానలే బిడ్డ వేసేదరాని ఏది బిడ్డ ఎందుకు ఎడతానవే ఎందుకు ఎడతాను వేసేదరాని అగో పిచ్చి లేచి నానే బిడ్డను ఏం కాదు బిడ్డ అగో ఏం పుట్టింది అలా ఏమైంది మమ్మీ నాకు పోరడు కావాలి పోరియా నువ్వే చిన్న పోరడు నీకెందుకే పౌడరా అన్న పౌడర్ కావాలని ఫస్ట్ మరి ఇవే కావాలన్నా సంతులు కావన్నా జెట్ పౌడర్ కావన్నా షవర్ టు షవర్ కావన్నా వెనకాల పూట సవర్ టు సవర్ కావాలి కానీ ఇంకేం కావాలి బిడ్డ మమ్మీ ఓ మమ్మీ ఓ
ఆ ముసలేను నన్నే చూస్తాను ఆయన నువ్వే చూస్తానవే చూడకు. ఆయన నన్ను చూస్తాను. ఓ ముసలి ఎందుకు చూస్తాను నా బిడ్డను? నీ బిడ్డ చూస్తాను ఆయన చూస్తాడు. అంతే నువ్వు నీ దగ్గర తప్పు నా బిడ్డ చూడకు. నేను చూస్తలేను. అది చూడకు. ఆయన చూస్తాడు నీకు మమ్మీ ఓ ఏంది బిడ్డ? మమ్మీ నీ మమ్మీ చల్లగుణ మమ్మీ మమ్మీ అనబడితే ఏంది బిడ్డ అని చెప్తలేవే. నన్ను ఎత్తుకోవాలి. నన్ను ఎత్తుకొని నాకు అన్నం తినిపియాలి. ఓ డాడీ ఎత్తుకుంటాడు పో బిడ్డ డాడీ. నన్ను ఎత్తుకోవాలి డాడీ. అంత సొల్లాడుతాను డాడీ. డాడీ నన్ను ఎత్తుకోవాలి. అది బిడ్డ నాకు ఆపరేషన్ అయ్యో గర్భం చాపరి చేయదు బిడ్డ. అది ఎక్కడ ఉంటుంది రా? నాకేం పో. నన్ను ఎవరు ఎత్తుకుంటలేరు. నువ్వు ఎత్తుకోవాలి. ఎత్తుకుంటు రా బిడ్డ నీకన్నా ఎక్కువ రావేనా చిన్ని బిడ్డ రావేనా నీకంటే ఎక్కువ నీకంటే ఎక్కువనే ఈ బుక్కలు పని చేయి నాకు 4 బుక్కలు నాలుగు పెట్టుకుంటాను అయిపోతుంది. నేను గుర్రం అయితే ఆడుకుంటున్నా. ఇంకేమన్నా అట్ట నువ్వు అంగు గుర్రం అవుతావు. నువ్వు అంగుతుంది మరి. గుర్రం కావాలి పో. నీ అమ్మ గుర్రం అయితే ఆడుకుంటా. చర్చలు గుర్రం చెలాగా చర్చలు గుర్రం బుక్కనైనా ఎలకెళ్ళొచ్చిన మంచిగా బిడ్డడైనా అంత ప్రేమ దాడుకుంటారా బిడ్డ యశోదరానినమ్మ. అంటే బిడ్డ ఐదేళ్ళ బిడ్డ ఇది యశోదరాని. 5 ఏళ్ళు అయినాయి. కానీ మీ అవలంజా నిన్ను చదివియాలి, అంతే. మావ నన్ను చదివియలే. అదే మీ అమ్మని కూడా లంచాన పోతే మావ దేవత అంటే మావే లంచ అదే పాతి. కానీ మన బిడ్డ యశోదర అన్ని తర్వాత బలాలు వేసిరా ఉన్నాయా పల్లె చదివియాలి. చదివియాలి. సరే తెలుగు పల్లె చదువుకోవాలి బిడ్డ. ఎందుకు చదువు నేర్చుకోవాలి. బడికి ఉండాలి బిడ్డ యశోదర అని ఇల్లాలి చదువు ఇంటి వెలుగు అన్నారు. విద్య నేర్చుకో విలువ పెంచుకో. చదువు రాని వాడు 2 కళ్ళు లేని గుడ్డివారితో సమానం అన్నారు బిడ్డ. చదువుకో అనే అక్షర మార్గం తన రక్షణ మార్గం అన్నారు. చదువుకోవాలి బిడ్డ. అసలుకి ఓనుకో ఆ? నేను బడికి అసలుకి కాళ్ళు మొక్కు కూడా కొడుక పోవే బిడ్డ పోవే. సాతగానున్న మొక్కు అంటుంది. వాడు సాధన అయితే వాడిని మొక్కు అంటున్నా. పోవాలి బిడ్డ. ఓనే అసలుకి ఏం చేస్తావే? కానీ ఒక మాట నాన్న, బడి ఓ బిడ్డ బడి పోతే మంచిగా రాత వస్తుంది అన్ను. రాత పోయిన రాత పని నేర్చుకోవాలి. ఒక మాట బడికి పోవాలి. ఒక్క మాట చెబుతాను నాన్న, నా తల్లెట్లా నన్ను అన్నదో నా తల్లెట్ల ఎట్లనో విన్నో నాయన. తల్లెట్లనో విన్నో బ్రహ్మ ఎట్ల రాసిండో రాత రాసిన బ్రహ్మ నా తల రాత ఎట్లా రాసిండో. బ్రహ్మ రాతలు బాబు దొంగ రాతలు తోలి కింద రాతలు దొంగ రాతలు అన్నారు. నా తల రాత ఎట్లగానుంటే నాకు గట్లయితుంది రానా. రాత తీరు రోత కూడా నా తల రాత ఎట్లగానుంటే గట్లయితుంది నాయన.
అన్నది నాయన నా తలరాత ఎట్లుంటే గట్లయితే కానీ ఏ రాత అక్కర రాదు అన్నది. అప్పుడు ఆ మాత్రం ఎరుకలు వెళ్ళాను అన్నాడు బిడ్డ యశోదరా అని. ఇది వరకే నీ తలరాత మారిందే నువ్వు రాజుని నెల పుట్టినవు ఎరుకలో నెల బతుకుతున్నావు బిడ్డ. అయ్యో నా బిడ్డ రాజుని పుట్టినావే ఎరుకలో ఇంట్లో కూడా పెరిగినావు. ఈ మాట ఏరు పడితే నా బిడ్డ నువ్వెంత ఎడతావనే యశోదరాని. ఆ మాట తెలియకుండా ఎరుకలి ఎల్లన్న వల్ల 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 ఏడ్చిండు బిడ్డ నీ తలరాత ఎట్లున్నదో నాయన నా తలరాత ఉన్న తీరు నడుతుంది కానీ ఏ రాత అక్కర రాదన్నది. ఇదివరకే నీ రాత మారింది బిడ్డ అని వల్ల 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 ఏడ్చిండు. ఏడిచి ఆ కళ్ళ దుఃఖం కడుపు కద్దుకొని బిడ్డ యశోదరాని మరి చదువుకోపోతే ఏం చేస్తాను అసలుకి చదువుకోండి కానీ డాడీ అసలుకే చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి అసలుకే ఏం చేస్తా మమ్మీ ఏం పని చేస్తాను నీ పందులు కట్టారా నువ్వు ఏం పని చేస్తానంటే అవేం పని చేస్తానంటే అవ పందులు కట్టాలంటే నేను పందులు కట్టాను అంటే నేను పందులు కట్టాను. మరి నీకు పందులు కలెక్టర్ జాబ్ చేస్తానని చెప్తున్నా. కలెక్టర్ జాబ్ చేస్తాను బిడ్డ కలెక్టర్ జాబ్ చేస్తాను కలెక్టర్ జాబ్ అని చెప్తున్నా. కుక్కలు చేస్తాను కుక్కలు అని చెప్తాను. నీ చేసే పనే పందులు కాదు సార్. అది చెప్పకపోతే ఏం చెప్పాలి? నువ్వు బాధపడక అసలుకే నేను పందులు కాదు కత్తాను మమ్మీ కొద్ది కత్తది అంతే మరి భార్య మాత్రం సమ్మ అనుకున్నాడు సమీ ఇక మాత్రం కవచ బుర్రలు నీళ్లు పోయి మరి మాత్రం బిడ్డ సర్దిగాడు. మరి బిడ్డ పందులు విడిచిపెట్టి ఆ పందుల తోలు యశోదరాని ఆ పందులు కొట్టుకపోగాని ఇక్కడ కాదు బిడ్డ. మరి పందులు ఎక్కడ మేపాలి? కావేరమ్మ చెరువాకు పందుల దూరు ఎల్లేరు గడ్డలు గంజి గడ్డలు దుప్ప గడ్డలు వీక్కటింటాయి దుప్ప గడ్డలు వీక్కటింటాయి బిడ్డ. కావేరమ్మ చెరువాకు పందులా దూరు అన్నారే నా బోగా సర్ది కట్టి కాబోతే బుర్రలో నీళ్ళు పోసినారు బిడ్డ బిడ్డ యశోదరాని పందులు పందులు రావణ రావణ రామ రావణ రావణ రామ అమ్మవారు సమ్మమ్మ గుడివేడి కట్టిన ఓ బిడ్డ ఇది కర్రమంది మా అమ్మగారు కర్ణంతో బాపతి పని బిడ్డ పందులు పోతానే మంది నెల తింటారు కొడతారు బిడ్డ పో బిడ్డ బిడ్డ ఏ చోదరానని అడిగిల్ల ఏ చోదరాని ఐదేళ్ళ బిడ్డ బడికి పో బిడ్డ అంటే పందుల కాడికి పోతానంటే ఏ చోదరాని చూడు ఆరిగ బుర్రల నీళ్లు పోసిల్లు అవ్వయ్య రాజులు సత్తిగట్టిల్లు అవు కావేనమ్మ చెరువు కట్ట కాడ బిడ్డ నువ్వు పందులగాయి బిడ్డ అని బిడ్డను తాగదోలితే పందులాన్ని కొట్టుకొని నాగమనే దారిలో తాత ఉన్నారే నాగమనే దారిలో పందులాన్ని కొట్టుకొని నాగమనే దారిలో తాత ఉన్నారే నాగమనే దారిలో అయ్యో బాలయేశ్వరాని చెరువల్ల కట్టాకు వచ్చేనా చెరువాకు పందులాను నాకు వలే దారిలో పందులలో లేన నాకు వలే దారిలో చెరువాకు పందుల రోజు చూడు ఎల్లేరు గడ్డలు తింటాయి దుంప గడ్డలు తింటాయి చెర్ల పొరుగుతానే పందులేవా ఆ బిడ్డ ఏ చూడరాని చెరువు కట్టకాడ మైసవ తల్లి గుడికాడ చింత చెట్టు నీడ పోతనా అని
చెరువు కట్ట నాగవాలే కాదు కట్ట మీద కట్టేన నాగవాలే కాదు కదరమ్మ చెరువు కట్ట నాగవాలే కాదు కట్ట మీద కట్టేన నాగవాలే కాదు కట్ట మీద కట్టేవారు కట్ట మీద మైసమ్మ తల్లి గుడి ఉన్నది గుడి కాడ అవో చింత చెట్టు ఉన్నది చింత చెట్టు నీడ కూర్చున్నది యశోద అవ పొద్దున్నాకనే ఓ పందుల కాస్త ఆకలైతే అమ్మయ్య పెట్టిన సద్ది తింటాంది దూపైతే ఆనగ బుర్రని నీళ్లు తాగుతాంది యశోద రామ 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 ఆడివిల్ల యశోద రాణి రోజులు పోయి దినములు పోయి నెలలు పోయి ఎండగరు పట్టిరా రోజు పందుల కాస్తాంది పొద్దున్నాక పందుల కాస్తాంది పొద్దు ఊకినాక ఇంటి కొట్టు కత్తాంది యశోద ఎండు కట్టా ఉన్నాయమ్మా ఎండు కడతా ఉన్నాయమ్మా ఎండు కడతాను ఆ బిడ్డ యశోద రాని 12 ఏళ్ళ బిడ్డ 12 ఏళ్ళ బిడ్డ ఇది యశోద రానే యశోద అమ్మరా అవ 12 ఏళ్ళ బిడ్డైనా అవ్వయ్య రాజులను ఇంటికాడ ఉంచుతాంది ఆడివిల్ల యశోద పందుల కాస్తాందమ్మ యశోదరాని సంగతి ఇక్కడ ఉండని మరి పుట్టిందేమో రాజులు ఇంట్లో ఎరకలోళ్ళు ఇంట్లో పెరుగుతుంది యశోదరాని అంటే 14 ఏళ్ళు గడిచినాయి ఇక్కడ మాత్రం అనగా శివసేన రాజు సీతామారాని వాళ్ళు ఎక్కడి వేయరు కాశీగుళ్ళల్లో వేరు అడక్క తినుకుంటా బిడ్డ బతకాలి ఎందుకంటే అవ్వలేని బిడ్డ కావద్దు అయ్యలేని బిడ్డ కావద్దు మనకు 80 ఏళ్ళు పడ్డాక మనం చచ్చినా మంచిదే అప్పుడు పోదాం అనుకొని పోయిన వాళ్ళు మరి కాశీగుళ్ళల్లో అడక్క తింటారు మరి చిప్ప పట్టుకొని అడక తింటాడు శివసేన రాజు సీతామారాని అడక తినేటోళ్ళు ఆ కాచిగుళ్ళ కత్తే బుచ్చగాళ్లకు చిన్న పిల్లలతోని ఈ తాతకు రూపాయి ఈ అమ్మకు రూపాయి ఈ తాతకు రూపాయి అని బుచ్చగాళ్లకు దానం చేపిస్తారు చిన్న పిల్లలతో దానం చేపిస్తా అంటే శివసేన రాజుకు బిడ్డ అది కత్తేనే నావో ఎప్పుడు చూస్తూనే వీడు అది నారాయణుడా శివసేన రాజుడే బిడ్డ శివసత్యవాది వీడు కళ్ళల్లో నువ్వు కనబడితే కళ్ళల్లో పెట్టుకొని నువ్వాది కట్టగానే నా పేరు గుండెలు కూలి బాయేనా వీటు శివసత్యవాది వీటు నిన్నెప్పుడు చూడాలి మాకెప్పుడు నిమ్మల కావాలి మనం బతికినన్ని రోజులైనా సీతామారాని మనం బతికిన కాడి చాలు ఇప్పుడు 80 ఏళ్ళ పడ్డాం కానీ మన బిడ్డ శివసత్యవతి మాత్రం అనగా మరి బతికేనా సత్యనా మా చెల్లె చెట్ల పెట్టినాం ఇంతున్నదో బిడ్డ ఇంతున్నదో బిడ్డను చూడాలి అబ్బన ఇప్పుడు మన బిడ్డ బతికి ఆయన అంటే పిలిస్తే ఇక నేను చచ్చినా పర్వాలేదు నా బిడ్డ జ్ఞానం వస్తుంది అవ్వాని పిలిస్తే నువ్వు చచ్చినా పర్వాలేదు జ్ఞానం వస్తుంది బిడ్డ ఒక ఇంటి దాన్ని చేద్దాం పోదాం బొమ్మని మరి అడిగెళ్ళి వెనక వాళ్ళు నందన ముకుంద మాధవా ఇంద్రజీత
చూడు పూల వీణ పల్లె వీణ అడక తినుకుంటూ అత్తాను రాజు శివసేన రాజు సీతమారాణి అమ్మ బిడ్డ నిన్ను చూడక ముందు మా పానం పోతుంది విడ్డు విడ్డు ప్రేమగా ఎంత ప్రేమగా రాస్తాందో ఎంతమంది రాస్తానో మా చెల్లె రత్నవ్వ మా అన్న బిడ్డ అని మాత్రం కళ్ళల్లో కనిపాపోలే నా చెల్లె చదువుకుంటాను అయిందారే ఇంతున్నదో శివ సత్యవాదు అడవి ముందు ఎడకైతుంది అడవిలోకెళ్ళి వస్తాను శివసేన రాజు సీతమారాణి ఉగాది ఎండలు ఉప్పు కొడతాయి మాక బిడ్డలు మని కొడతాయి దోరపున బిడ్డ తల్లి కొడతాయి రోజు మురుక తీరే ఎండలు రోగాల వాళ్ళు కొడతాయి ఎర్రటి ఎండల్ల కొర్రన్న సన్నం భార్య భర్తలైనా మీద మీద గుర్తానికి తల్లి కాలం అంటారు దొరుకుతలేదు గడ్డ దొరుకుతలేదు ఏమి తిందామన్నా ఏం దొరుకుతలేదు మరి మాత్రం అడవిలో వస్తానికి కేరళ కిరిదంగలి పెద్ద పుల్ల కడి పేరు పోయి ఉన్నది మా నువ్వుల కడి మాట్లాడుతుంది కత్తలు కొరదలు కలబెలుగుతాయి ఉండ్రగులు తండ్రగులు బటీలో పట్టారా నర్ర అడవిలోన భార్య భర్తలు అన్నం లేదు నీళ్ళు లేవు మరి బామా నువ్వు అడ్డం పడేవని భార్యను పట్టుకుంటాను నాదో నువ్వు అడ్డం పడేవని భర్తను పట్టుకుంటానమ్మా చెట్టు పొడుగు గడ్డి గడ్డి పొడుగు చెట్టు అందగా అడవిలోకి వెళ్ళి రావట్టారు చొలుక్కుంటా వస్తాంట చూడు మరి నరుడు కొట్టే దెబ్బ తెలుస్తుంది కానీ దేవుడు కొట్టే దెబ్బ తెలియదు ఆ దేవుడు చూడు తొవ్వ ఎక్కడి చూపిండు వాళ్ళ ఇద్దరికి అగో అటువంటి మాత్రం అనగా అగో కావేరమ్మ చెరువు కట్ట తొవ్వ చూపిండు దేవుడు మన బిడ్డలు చూడక ముందు మన పానం పోవద్దని మాత్రం పానాలు బిగబట్టుకొని రాను రాను కావేరమ్మ చెరువు కట్ట ఎక్కినారమ్మ శివసేన రాజు సీతమారాణి బిడ్డ శివ సత్యవాది నిన్ను చూడక ముందు మా పానం పోతుందా ఏంది బిడ్డ అని పానాలు బిగబట్టుకొని రావట్టిరమ్మా కావేరమ్మ కట్ట మీద మైసమ్మ తల్లి గుడి దాకా వచ్చే నువ్వు తొల్లుకుంటా వాళ్ళు కావేరమ్మ చెరువు కట్ట మీద మైసమ్మ తల్లి గుడి కాడికి వచ్చినాక చెట్టు ఈడకి వచ్చిండు మాత్రం శివసేన రాజు అడ్డం పడిపోయిండు అడ్డం పడి సీతామారాణి అడ్డం పడిపోయి సోయి దక్కినారమ్మ కావేరమ్మ చెరువు కట్ట వీణ వాళ్ళు భార్య భర్తలు అడ్డం పడిపోయి సోయి తప్పిండ్రు అడ్డం పడి సోయి ఎప్పుడు తప్పిండ్రు ఇక వీళ్ళ సంగతి ఇక్కడ ఉండదు బిడ్డ యశోదరాని ఎరకొల బిడ్డ యశోదరాని ఎరకలి ఎల్లన్న ఎరకలి సంభవ బిడ్డ యశోదరాని అమ్మయ్య పెట్టిన సత్య
కత్తి పట్టుకున్నది అనిగ బుర్రలు నీళ్లు పోతే నీళ్లు పోసుకొని యశోదరాన్ని చూసిన పందులు కొట్టుకొని కాదరమ్మ చెరువు కట్టనైనా అవో చెరువు కట్ట కత్తందే అమ్మా చిన్న చిన్న మొక్కలారా ఉన్నదమ్మా బిడ్డ యశోదాని కొట్టుకొని వాడాలు ఎల్లిరాలా తిరుమల్లే దారి మేడాలు దాటి రాలా తిరుమల్లే దారి కావేరమ్మ చెరువు కట్ట కట్ట వేటికైనా చెరువు కట్ట వేటికైనా తిరుమల్లే దారి అడవిలో వచ్చిన తిరుమల్లే దారి చెరువు కట్ట వేడికొచ్చి చెరువాయికి పందులు ఓలింది చెరువు కట్ట కాడ మైసమ్మ తల్లి గుడి కాడ చింత చెట్టు నీన ఆ నీడకెళ్ళిపోతాని యశోదరా అని దబదబ చెరువు కట్ట మీద మైసమ్మ తల్లి గుడి కాడికి వచ్చిందమ్మా ఆ గుడి కాడికి వచ్చే వరకు ఆ చింత చెట్టు నీడ కూర్చుందామని ఆ నీడ పోయే వరకు ఇద్దరు విడిది పెద్ద మనుషులు అడ్డం పడిపోయి ఉన్నాం ఇద్దరు విడిది పెద్ద మనుషులు అడ్డం పడిపోయి ఉంటే ఆ పెద్ద మనుషుల కళ్ళ చూసింది యశోదరాలు కళ్ళ చూసిన బిడ్డ అనుకున్నది చూసినవా ఇద్దరు మాత్రం అడ్డం పడిపోయింది వాళ్ళు సచ్చిన సావు తెలియదు బతికిన బతుకు తెలియదు అని దెబ్బ ఉరికొచ్చే వరకు ఇద్దరు అడ్డం పడిపోయి ఉన్నారు అడ్డం పడిపోయిన వాళ్ళు చూసింది యశోదరాలు అడ్డం పడిపోయిన వాళ్ళ చూసి ఆ బిడ్డ అనుకున్నది బా చూసినవా వీళ్ళు అడ్డం పడిపోయిల్లా అని ఆ అనిగపూర్రలో నీళ్లు తీసి ఇద్దరు ముఖాలు మీద చిలకరించింది ఇద్దరి ముఖాల మీద చిలకరించే వరకు కళ్ళు పడిపోయి పొలపడుతూ సిరురాబో రాజు సీతామారాణి రాజు ఎవరు బిడ్డ మీరు సచ్చటోళ్ళను మాత్రం అనగా నువ్వు నీళ్లు తల్లి మా పాలం రచనకర్త చేసినావు అప్పుడు చూడు ఆ శివచీరుడు సీతామారాని ఒక మాట అన్నాడు అమ్మా ఎవరు తల్లి ఒక్క మాటనమ్మా సచ్చటోళ్ళను బతికిచ్చినవు ఎవరు తల్లి అన్నాడు అప్పుడు యశోదరాని ఒక్క మాట అన్నాడు అయ్యా నేనెవరినైనా ఒక్క మాట నానా సచ్చటోళ్ళను బతికిచ్చినవు అన్నావు సచ్చి సాధించేది ఏమున్నదయ్యా బతికి ఉండాలి భూమి మీద కొట్లాడాలి అని ఒక్క మాట నానా ఏ మానవునికైనా మానవ జలం ఎత్తినాడు కొన్ని రోజులు కట్టాలు కొన్ని రోజులు సుఖాలు అన్నారు ఏ మానవునికి ఎల్లకాలం కట్ట ఉండదు ఎల్లకాలం సుఖం ఉండదు ఓడలు పోయి బండ్లు అయితే బండ్లు పోయి ఓడలు అయితే ఎల్లకాలం వెన్నెల ఉండదు ఎల్లకాలం చీకటి ఉండదు కొన్ని రోజులు వెన్నెల కొన్ని రోజులు చీకటి ఏ జన్మలో ఏ పాపం చేసినామో ఈ జన్మలో ఆ పాపం మనకు కొన్ని పాపాలు అయి జరుగుతాయి కానీ ఒక్క మాట నాన్న ఇలా ఇద్దరు విడిది పెద్ద మనుషులు అడ్డం పడిపోయి కానీ నాన్న నేను ఒక్క మాట అడుగుతా బాపు నువ్వు తప్పు పట్టుకుంటావా ఏం మాట అంటే నాన్న ఎందుకు అని అంటే నిన్ను చూడబోతే రాజులో పుట్టుకున్నట్టున్నది బాపు నీ పుట్టుక చూడబోతే రాజులో పుట్టుకున్నట్టున్నది నీకు వచ్చిన బాధ ఏంది నీకు వచ్చిన కట్టం ఏంది నీ గర్భాన కొడుకులు ఉడితే నీ కొడుకులు నీకు అన్నం పెట్టమని కొట్టి తీట్టి ఎల్లగొడితే కడిపించి కన్న కొడుకులే కొట్టి తీట్టి ఎల్లగొట్టినట్టు మేము ఎవరి కొరకు బతకాలని నువ్వు ఏదన్నా బాయిలవాడి సత్తం ఏదన్నా చెర్లవాడి సత్తం అని ఈ చెరువు కట్ట కాడికి వచ్చి అడ్డం పడిపోయి